Hey guys, welcome to my channel Blush Mommy. ముందు వీడియోలో నేను చెప్పాను కదా నాకు ఒక బాబు ఉన్నాడు 3 years old. సో అది వీడే అన్నమాట. వీడి పేరు యశ్విన్ యశస్. ఓకే స్టార్ట్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. Hi guys, surrounders guys, bye guys. Excuse me. Splash for me. This is Mansa. అన్నది అప్పుడు. అందరూ ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. ఛానల్ బ్లష్ మామీ. సో దిస్ ఈజ్ మాన్సా. ఈ ఛానల్లో పేరెంటింగ్ వీడియోస్ అండ్ బ్యూటీ ఫ్యాషన్ అలానే ఇంకా మోర్ వీడియోస్ చూడబోతున్నారు. ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట. ఇదే అనమాట. ఇది నా బుజ్జి బుడత, నా చిన్ని బాబు, నా బంగారు కొండ. వ్లాగ్ వచ్చేసి యశ్విన్ స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ వ్లాగ్ అనమాట. యాన్యువల్ ఫంక్షన్లో యశ్విన్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో అందుకని వీడిని కూడా అలా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వీడిని పెట్టి చేశాను. సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోతాము. చాలా వై నాట్ 1 2 3 క్వైట్ సైలెన్స్. టైం 8:30 అవుతుంది మార్నింగ్. యాక్చువల్గా అయితే స్కూల్ టైమింగ్ 7:30, బట్ ఈరోజు 11:30కి వెళ్ళాలని చెప్పి నేను వదిలేశాను. గుడ్ ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే చిన్నపిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు మెయిన్గా వాళ్ళకి లేచిన వెంటనే బ్రష్ స్నానం ఇలా చెప్తూ ఉంటే వాళ్ళకి చాలా క్రాంకీగా ఉంటారు అనమాట. ఏడుస్తూ అలా ఉంటూ ఉంటారు. సో అలా కాకుండా స్కూల్కి ఒక 7:30 కంటే వాళ్ళకి ఒక 20 minutes బిఫోర్ అయినా లేపి కాసేపు వాళ్ళతో మాట్లాడి అలా కొంచెం ఆ రోజు ఏం చేయాలి అన్న దానికోసం మాట్లాడండి. ఒక 10-15 minutes వాళ్ళ డే అంతా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. సో అలా రెడీ చేసేసి బయట ఎండ వచ్చిందని చెప్పి చైర్ వేసి బ్రేక్ఫాస్ట్ పెట్టాను. సార్గా మిల్క్లో ఓట్స్ వేసి నట్స్ అండ్ పైన కొంచెం ఫ్రెష్ ఫ్రూట్స్ యాడ్ చేశాను. వాడు చాలా ఇష్టం అన్నమాట ఇది. Wow, yummy yummy. స్ట్రాబెర్రీలా కనిపిస్తుంది. ఏంటమ్మా? ఇది స్ట్రాబెర్రీ కళాయి, ఇది స్ట్రాబెర్రీలా కనిపిస్తుంది. స్ట్రాబెర్రీసే. బ్రేక్ఫాస్ట్ తినేసాక ఈలోపు వాళ్ళ డాడీ వచ్చారు వాడిని స్కూల్కి తీసుకొని వెళ్ళడానికి. సో వాడు 11:30కి వెళ్ళాలి అండ్ పేరెంట్స్కి 12:30 అనమాట టైము. సో వాడిని డ్రాప్ చేసి వచ్చాక నన్ను తీసుకొని వెళ్తారు తను. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫ్టర్నూన్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నాకు బ్రేక్ఫాస్ట్కి ఒక ఎగ్ దోశ వేసుకున్నాను నీట్గా. పక్కన ఒక యాపిల్ నట్స్ పెట్టుకొని నేను కూడా ఇంకా ఫాస్ట్గా లాగించేసాను నా బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడ ఇంకా టైం అవుతుందని చెప్పి ఫాస్ట్గా అండ్ ఇంకా అలా స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు హాఫ్ ఇళ్ళకి గుర్తొచ్చింది ఏంటంటే యాన్యువల్ ఫంక్షన్ స్కూల్లో కాదు కదా అని చెప్పి మాకు లొకేషన్ 3 days ముందు వాట్సాప్కి సెండ్ చేశారు. మాకు అది గుర్తులేదు. ఏదో అలా మ్యాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ వెళ్ళి వల్ల అలా రీచ్ అయిపోయాం. అలా అక్కడికి రీచ్ అయ్యామన్నమాట. వెళ్ళినప్పటికీ అక్కడ ఒక స్పీచ్ ఇస్తున్నారు. అంటే కిడ్స్ కోసం కిడ్స్తో ఇంట్లో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పి చాలాసేపు మాట్లాడారు. అంటే మేము ఇంకెంతసేపు మాట్లాడారో తెలియదు. మేము వెళ్ళాక కూడా మాట్లాడారు. అలా అందరూ చాలా బాగా విన్నారన్నమాట. సో ఆవిడ ప్రిన్సిపల్ అనమాట యూరో కిడ్స్ స్కూల్. సో ప్రిన్సిపల్ అయినా అంత ఓపికతో అందరికీ బొట్లు పెట్టారు వచ్చిన పేరెంట్స్ అందరికీ. ఇక్కడ చూడండి ఎంత సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యానో నేను. అలా ఒక్కసారిగా వాళ్ళందరినీ చూసాక యశ్విన్ ఎక్కడున్నాడా అని ఇలా చూసి కనిపించాడు సారు.
ఎటో చూస్తున్నాడు. ఇప్పుడు చూస్తాడు చూడండి నన్ను. చూసాడు ఆయన యాటిట్యూడ్ చూసి చూడలేనట్టో తెలీదు. అదే ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. చూసిన వెంటనే నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత డెడికేషన్తో ఉన్నారో పిల్లలందరూ. అబ్బా నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. వాళ్ళకి నేషనల్ యాంథమ్ వచ్చినా రాకపోయినా స్టిల్ ఏదో ట్రై చేస్తున్నారు చిన్నోళ్ళైనా. అబ్బా అనిపించింది నాకైతే. ఎంత నవ్వుకున్నానో నేను తర్వాత అయితే ఇంటికి వచ్చాక కూడా నాకు అదే గుర్తొచ్చింది. యశ్విన్ డ్యాన్స్ చూడండి, చాలా నవ్వొచ్చింది నాకు. ఇక్కడ స్టెప్ చూడండి ఎంత బాగా వేస్తాడో. బాగా వేసాడు, చాలా క్యూట్గా అనిపించింది నాకు. ట్రై చేయడం చూస్తే ఓ మై గాడ్. వాళ్ళకి కింద ఒక కార్డ్లా ఇచ్చారు, అంటే దాని మీదే వెయ్యాలనేమో వాళ్ళకి తెలుస్తుంది కదా, సో అందుకని అది ఇచ్చారు. నైస్, బాగా చేశారు, బాగా అనిపించింది నాకైతే. కొట్టేసుకుంటున్నాడు ఇక్కడ చూడండి. ఆ బాబు అయితే చాలా చిన్న పాప, ఒక 2-3 ఉన్నారు, ఎంత క్యూట్గా చిన్న పిల్లలు ఉన్నారు. బాగా అనిపించింది నాకు. అంటే ఆ లాస్ట్ లైన్లో మధ్యలో 3 చిన్నోళ్ళే. యశ్విన్ కొంచెం ఓకే పర్వాలేదు. ఇగో ఇక్కడ చూడండి ఒక చిన్ని బుడతలా ఉన్నాడు. ఇంత చిన్న పిల్లడ్రా బాబు అనుకున్నాను. జస్ట్ అలా చూస్తున్నాడు ఆ బాబు వాళ్ళ మమ్మీ వైపు. తర్వాత అలా వెళ్ళిపోయారు పిల్లలందరూ. మాకు అట్లీస్ట్ వాళ్ళని ఇవ్వను కూడా ఇవ్వలేదు. మాకు ఒక ఫోటో తీసుకోవడానికి అదే వచ్చింది, ఒక్క పిక్ కూడా తీసుకోలేదు అర్థం ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి పిల్లలందరికీ గేమ్స్ పెట్టారు, చేసి వాళ్ళకి గేమ్ పెట్టారు. ఇది ఇక్కడ చూడండి ఎంత చిన్న పిల్లడు. ఇందాక చెప్పాను కదా నేను ఒక బాబు అని చెప్పి, వెజిటేబుల్ వాక్ అట. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మేడమ్స్ కూడా ఇటు నుంచి ఒకరు పిలుస్తున్నారు, అక్కడ పట్టుకొని వస్తున్నారు. మంచిగా అనిపించింది నాకైతే. అండ్ లుక్ దే, నేను ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాను ఆడు ఎప్పుడు వస్తాడా, ఏ టీంలో వస్తాడా, ఏ గేమ్ పెడతాడా, ఆడు ఏం చేస్తాడా అని నేను చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నాను. ర్యాబిట్ రేస్ అట, ర్యాబిట్ రేస్. వాడు ముందే స్టడీగా చేయలు పట్టుకొని ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు. ఇటు 2 అటు 2, మధ్యలో యశ్విన్ ఉన్నాడు. వాడు రన్నింగ్ చూసి మధ్యలో కార్డు పెట్టారు, అది తీసుకొని మ్యామ్కి ఇచ్చి మళ్ళీ వాళ్ళు బ్యాక్కి వెళ్ళాలన్నమాట. నైస్, అందరూ బాగా పరిగెట్టారు. వావ్ అనిపించింది నాకు. అరిచేసాను పెద్దగా వాడు ఇలా పరిగెట్టి వస్తున్నప్పుడు. నేనైతే క్యూట్ మూమెంట్స్ కొన్ని అలా మంచిగా అనిపిస్తాయి. అండ్ ఇక్కడ పేరెంట్స్కి కూడా గేమ్స్ పెట్టారనమాట. వాళ్ళు ప్రిన్సిపల్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ట్రైల్ వేసి చూపిస్తున్నారు ఎలా ఆడాలి అని చెప్పి. చాలా బాగా క్యాచ్ చేశారు ఆయన, ఆవిడ అక్కడే ట్రై చేసిన కూడా. అండ్ ఇక్కడ రెడీగా ఉన్నారనమాట. నాకు ఆ బాస్కెట్ లేదన్నమాట, అందుకని నాకు ఆ బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్ ఇలా అనేసరికి అది పడిపోతుంది. ఇట్స్ ఓకే, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. బాగా అయింది, చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ, పేరెంట్స్ అందరూ కూడా. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూస్తే జెంట్స్కి పెట్టారు. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చైర్ గేమ్లో కొంచెం అనిపించింది. వాళ్ళకు నెంబర్ చెప్తారు, ఫామ్ అవ్వాలి. తర్వాత ఇక్కడ లేడీస్కి పెట్టారు లెమన్ స్పూన్ కైండ్ ఆఫ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరు వచ్చారో వాళ్ళకి వెల్కమ్ చేస్తూ వాళ్ళతో రిబ్బన్ కటింగ్ చేయించారు. అండ్ అబ్బాయి వెల్కమ్ సాంగ్ అయితే
అసలు క్యూట్గా వేశారు. ఎంత క్యూట్గా వేశారంటే చాలా బాగా చేశారు పిల్లలందరూ. ముచ్చటగా అనిపించింది నాకైతే. అండ్ వచ్చాడు చూడండి, క్లాప్స్ కొట్టేస్తున్నాడు కట్టన్ తీయగలని వాడే. అందరు కొడుతుంటే వాడు కూడా కొట్టేసుకుంటున్నాడు అన్నమాట. అక్కడ ఏదో డ్యాన్స్ స్టెప్ చెప్పి రెడీగా ఉంచమని చెప్పారు, అది అస్సలు తీయట్లేదు. మధ్యలో పడిపోయినా మళ్ళీ అదే పొజిషన్లో, ఎవరు ఆ పొజిషన్లో రా, ఈడు మాత్రం కష్టపడుతున్నాడు ఆ పొజిషన్ కోసం. అలా క్యూట్గా పిల్లలందరూ. వాడి డ్రెస్ అయితే చాలా బాగుంది. ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు నేను వాడితో. నేను అదే ఫీల్ అయ్యాను. అసలు మాకు ఇవ్వనే లేదు, వాళ్ళే వెనక నుంచి తీసుకొని వచ్చి వాళ్ళే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ పిల్లలందరినీ జాగ్రత్తగా. మళ్ళీ లాస్ట్లో మాకు ఈ సాంగ్ అయితే అసలు ఎంత చిచ్చర పిడుగుల్లా వేశారు అసలు. అయితే యాన్యువల్ ఫంక్షన్కి ఒక 3 వీక్స్ ముందు ఓన్లీ సాటర్డేస్ ప్రాక్టీస్ చేశారు. అంటే వీళ్ళకి సాటర్డే సండే హాలిడే. సో యాన్యువల్ ఫంక్షన్కి ముందు 3 వీక్స్ సాటర్డేస్ కూడా స్కూల్ పెట్టారు. అది ఎందుకు అని అంటే యాన్యువల్ ఫంక్షన్కి ప్రిపరేషన్ అని చెప్పారనమాట. నిజంగా ఆ 3 వీక్స్లో ఎంత టైము, మినిమమ్ వాళ్ళకి 7:30 to 12 వరకు అంతే స్కూలు. బట్ చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని అలా స్నాక్స్ తినేసి ఇంకా పిల్లలందరూ అలా ఆడుకొని అక్కడ ఫ్లైట్ అయితే చాలా కిందకి వెళ్ళింది. అందరూ దాని వైపే చూశారు. నెక్స్ట్ అయిపోయాక ఎగో ఇది నాది అంటే అది నీది, ఇది నీది అంటే అది నాది అని చెప్తూ వీళ్ళు ఎవరన్నమాట వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడానికి కూడా ఒక కాఫీ తీసుకొని ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది. అప్పటికే 5 అయిపోయింది. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళి ఒక ఇంట్రో వీడియో తీసాను అనమాట యశ్విన్తో. అది ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.